నమస్తే కలం న్యూస్ కి స్వాగతం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కలం న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మరి మా వరాహపట్నంలో పవర్ స్టార్ ఉన్నారా? మా స్టైలిష్ స్టార్ సూపర్ స్టార్ ఉన్నారా? మరి మా రెబల్ స్టార్ ఎనర్జీ ఎక్కడ? ఒక్కసారి అందరు కూడా కలిసి చేతులు పైకెత్తి హాయ్. సో మీరే అలా హాయ్ చెప్తా అంటే ఒక్కసారి మా ఆడపడుచులు ఒకసారి హాయ్ చెప్పరా? అక్కడ చాలా మంది ఉన్నారు. హాయ్, దట్స్ ద ఎనర్జీ. సో కల్పించుకోవాలి దీనిక కథ రావాలి మీరిక కలకలలాడాలి మా యొక్క ప్రచార వేదిక అన్నట్లుగా తరలి వచ్చిన అందరికీ కూడా మరొక్కసారి స్వాగత సమాజం తెలియజేసుకుంటూ ఎంజాయ్ చేయడానికి రెడీయా? సరిపోలేదు, ఇంకాస్త రెడీయా? ఇంకాస్త పెంచొచ్చు, రెడీయా? థ్యాంక్ యూ. సో ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే తెలిసిన విషయమే కదా. చక్కగా ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలని తప్పించేటటువంటి గౌరవనీయులు తపనా చౌదరి గారు, శ్రీ గారిపాటి సీతారామాంజనేయ చౌదరి గారి కోసం ఒక్కసారి గట్టిగా వేసుకుందామా? ఇక్కడ చాలా మంది ఉన్నారు. హాయితో పాటు వేసుకుందామా? థ్యాంక్ యూ. ఆడవాళ్ళకు స్వయం ఉపాధి కల్పించడం కోసం కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసిన, కుట్టు మిషన్లు ఇచ్చిన, అలాగే చక్కగా పిల్లలు చదువుకోవడం కోసం స్కాలర్షిప్లు ఇచ్చిన, సో తాగునీటి కొరత ఉన్న వారి కోసం వాటర్ ప్లాంట్లు కట్టిన, వాటర్ ట్యాంకులు పంపించిన, అది కేవలం మన తపనా చౌదరి గారికి మాత్రమే చెందింది. కాబట్టి ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పట్లేదు. స్వామి నదికి పోలేదా? పోలేదు. స్టేజ్ మీద మేము ఉండగా మీరు నదికి ఎందుకు పోతారు కానీ. సో ఇంకేమాత్రం ఆచరణ చేయకుండా బోలో భారత్ మాతాకి జై శ్రీరామ్. మిమ్మల్ని అందరినీ కూడా మాట పాట ఆటతో ఎంటర్టైన్ చేయడం కోసం మా కళాకారులందరూ రెడీగా ఉన్నారు. సమర్పించేద్దామా? వాళ్ళు స్టేజ్ మీదకి రావాలంటే ఒక్కసారి ఎనర్జీతో తరలిపోయేలాగా గట్టిగా చేయకుండా మా జబర్దస్త్ లో వన్ అండ్ ఓన్లీ హ్యాండ్సమ్ అండ్ డెడికేటెడ్ టీమ్ లీడర్ అది ఒక్కసారి గట్టిగా చెప్పండి. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సౌండ్ అదిరిపోయింది మీ సౌండ్. ఆహా, మొత్తం యూత్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఇన్ అడ్వాన్స్. అందరికి లవర్లు ఉన్నారా? లేరా? హ్యాపీగా ఉన్నారా? అయితే మీరంతా లవర్లు ఉన్నారంటే జీవితం నాశనమేరా తమ్ముడు. ఓకే, పిల్లలు ఉన్నారా? చెప్పండి గట్టిగా. వరాలు కురిపించే వరాహపట్నం ప్రజల 50 మందికి హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా నమస్కారాలు. మీరందరూ జోష్తో ఉన్నారు, హాయిగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ నవ్వుల వినోదాన్ని పంచడానికి గౌరవనీయ పెద్దలు, రేపు మన ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అందరిలో ఒకటిగా ఉన్నటువంటి తపనా చౌదరి గారు, శ్రీ గారిపాటి సీతారామాంజనేయ చౌదరి గారు మీ దగ్గర పంపించారు. మనం హాయిగా ఆనందంగా నవ్వేసుకుందామా? బావా, what are you talking? Give me a big round of applause. మామయ్య, అత్తయ్య అస్తమానం కొట్టొద్దని చెప్పు. సంస్కృతి నాదే. జై శ్రీరామ్. స్థానిక బీజేపీ నేతలకి కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అప్పారావు గారు. తమ్ముళ్ళు బాగున్నారా? హాయమ్మా, బాగున్నారా? ఎరా పిల్లలు బాగున్నారా? బాగుండలేరా? మీకైనా పిల్లలా? సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరిని చూడటం, మీ అందరిని కలుసుకోవటం చాలా హ్యాపీగా ఉంది.
మీ అందరూ మీ ఊరు రావడానికి ఒకటే రీజన్, శ్రీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు. ఆయన వల్లే ఈరోజు మీ అందరం కలుసుకోవటం, మీ దగ్గరకు రావడం జరిగింది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళిపోదామా? రెడీయా? ఓకే. మీ దగ్గరికి తీసుకొచ్చినటువంటి శ్రీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ మరి నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోదామా? ఓకే, సో మీ అందరికి భీమ్లా నాయక్ తెలుసు కదా? ఓకే, పాట కూడా తెలుసా? సినిమాలో భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడిన భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడిన సింగర్ అరుణ్ కౌండిన్య మనతో ఉన్నారు. మీరు గట్టిగా చప్పట్లు కొడితే ఆయనకి స్వాగతం చెప్పేద్దాం. అలాగే ఇండియన్ ఐడల్లో రన్నర్ గా నిలిచిన లాస్యప్రియ కూడా మనతో ఉన్నారు. సో మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అద్భుతమైన సాంగ్ మొదలు పెట్టేద్దాం. కొంచెం దయచేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకుందాం. మరి నీ ఆగరా అయ్యా, ప్రోగ్రామ్ అయిన తర్వాత తమ్ముడు, ప్రోగ్రామ్ అయ్యేదాకా ప్రోగ్రామ్ నీకు ఒక్కడికి ఇస్తే ఇక్కడ అందరూ డిసప్పాయింట్ అవుతారు. అందరికి అయిపోయిన తర్వాత ఓకే, అయిపోయిన తర్వాత ఒక్కసారి మా లేడీస్ అందరు గట్టిగా వేసుకున్నామా? అదే ఏమన్నారు మీ లేడీస్? నీకు కళ్ళు గట్ట పోయాయి. టెలివి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళు. అక్కడ అంతా లేడీస్ కాదా, అక్కడంతా లేడీస్ కాదా, అక్కడంతా లేడీస్ కాదా? సారీ, లేడీస్ కాదు. మా మాటలు మహాలక్ష్ములు, మా సమంతాలు, మా అనుష్కాలు. ఏంటది? కాదు, ఒక్క నిమిషం మా కుర్రోళ్ళు అడిగితే ఎలా ఉండదు? కుర్రోళ్ళు ఏదమ్మా అరవండి అలా కాదు. నేను అడిగితే అరుస్తారు. మీ కుర్రాళ్ళు అరిస్తే అరుపులేమో, మా ఆడవాళ్ళు అరిస్తే మీకు మెరుపులే గట్టిగా. ఏంది ఇది మొగుల మీద అరిచినట్టు అరుతున్నారు? అది కాదు అరే కుర్రోళ్ళు అంటే మొగుల మీద అరిచినట్టు అరుస్తున్నా, మీరు పిల్లల మీద అరవలేదు, ఇక్కడ అరుస్తున్నారా? హలో, కుర్రోళ్ళు అరిస్తే దీని విద్య కిలోమీటర్ వెనకాల పడాలరా. అదబ్బా, ఇదో ఏదైనా సరే మీ ఆడవాళ్ళు ఒప్పుకుండా ఒప్పుకోకపోయినా, ఏ ఫంక్షన్ జరిగినా లేదా ఎక్కడైనా సరే మా కుర్రోళ్ళు ఉంటేనే ఆనందం, మా కుర్రోళ్ళు ఉంటేనే ఊపు. మీ కుర్రోళ్ళు ఉంటే ఆనందం ఊపు ఉండొచ్చేమో, అది నాకు తెలియదు కానీ ఏ ఫంక్షన్ అయినా ఎక్కడైనా సరే మా ఆడవాళ్ళు ఉంటేనే దానికి అందం, మా ఆడవాళ్ళు ఉంటే దానికి అర్థం. ఏమంటారు? వాళ్ళ మొక్కల ఎవరు అందం ఉంది మనమా? అక్కడ దాకెందుకు, ఇక్కడ ఈ వదిలిని చూడు. మామూలు కాదు, బ్రహ్మముడి సీరియల్ వదిలేసి, రాధమ్మ కూతురు సీరియల్ వదిలేసి ఇక్కడికి వచ్చారు. ఏమంటారు? వదిలి అవునా కదా? గట్టిగా చెప్పలు కొట్టండి అందరు కూడా ఒకసారి గట్టిగా. మీరు సీరియల్ వదిలేసి వచ్చారేమో, మా కుర్రోళ్ళ లవర్లు వదిలేసి వచ్చారు. అందుకు మా కుర్రోళ్ళ గొప్పలు. సరే, ఇవన్నీ కాదు. నువ్వు ఇంత పెద్ద స్టేజ్ మీద నా మీద నోరు చేసుకున్నావు కాబట్టి ఆడవాళ్ళు గ్రేట్ అని చెప్పి నోరు మూసుకొని తిరిగి వెళ్ళిపో. అంత లేదు, ఎప్పుడు అసలు మగోళ్ళే గ్రేటు, మనమే గ్రేటు. సరే, నిరూపించేద్దామా? సరే, ఇగో ఇవన్నీ వద్దు, ఇప్పుడు నిరూపిస్తా. మీరు కోపంగా చూసినా సరే ఎవరు తరుచుకోడు ఇక్కడ. ఓకే, ఎవరు? ఆడవాళ్ళు కొంచెం కోపంగా చూస్తున్నారు. మా వదిన చూసిందనుకో భస్మం. నువ్వు మామూలుగా చెప్తున్నా అవసరం లేదు. అరుంధతి పట్టు అక్కడ అవసరం లేదు, ఆల్రెడీ మేము భస్మం అయ్యే ఉన్నాం. మీరు చేయాల్సిన పని లేదు. ఓకే, సరే, ఇగో ఇవన్నీ కాదబ్బా. ఆడవాళ్ళు గొప్ప, మగవాళ్ళు గొప్ప ఇప్పుడే చేస్తా. మీ ఆడవాళ్ళ సైడ్ నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకో. అరే నువ్వు రారా పైకి. మన ఊర్లో ఈ మధ్య పుల్లి తిరుగుతున్నాడు కదా, ఇదే అది. ఏంటి పులి అయితే తీసుకెళ్లి జూలో పెట్టి ఇక్కడికి ఎందుకు తెచ్చు? ఇక్కడ నీ మీద వదలడానికి తీసుకొచ్చా. అబ్బా, కండ కొరికేస్తాడు. కాదా? అక్కడ ఎవరు? పులి. ఇక్కడ శివంగి. మీ శివంగిని చీవుడు చూసుకోమనండి. శివంగికి ఏం చీమడు రావట్లే. మా పులి. అరే ఒక్కసారి పులిలాగా పులిలాగా నేనున్నా. ఒక్కసారి పులిలాగా ఇంకొంచెం గంభీరంగా. ఇంకొంచెం ఊపుతో. పులికి జలుబు వేసింది. అదిరా పులి తొడగొట్టరా, ఒకసారి తొడగొట్టరా. నా తొడగొట్టు ఎవరికన్నారు అదే. చెప్పు. ఒక నిమిషం. ఏం పేరమ్మా? ఏంది?
ఏం పేరు? ఏసీయా? హలో, చెవుడు వచ్చిందా నీకేమన్నా? ఏం పేరు? ఏసీ కూలర్ ఏంది? గ్రేసీ, ఆ పేరులోనే గ్రేస్ ఉంది. మనం అరవకూడదు, వాళ్ళు ఏడ్చుకుంటారు. ఏయ్, ఏయ్. మనకు మన పుల్లుని తాగండి. ఏం పేర్లు? ఆడవాళ్ళ పేర్లు గ్రేసీ, ఏసీ, కూలర్. అసలు మగవాళ్ళ పేర్లు దమ్ము ఎలా ఉంటుంది? పేరేం పేరు రా? ఏం పేరు? ఏం పేరు రా? డేవిడ్ గట్టిగా డేవిడ్ డేవిడ్. అది పేరంటే పులి. వద్దునైనా పాపం ఇప్పటికే జలుబులేసింది, ఇప్పటికి ఎక్కువ అనిపించి మాక. ఒక్క నిమిషం అబ్బా. ఈ అమ్మ ఈ సైడ్ నుంచి చూస్తే అల్లు అర్జున్ ఉన్నాడు అబ్బా. ఒక కాలు ముందు పెట్టి చెప్తా. ఒక చిన్న డైలాగ్ చెప్పేద్దాం మన వాళ్ళ కోసం, కుర్రాళ్ళ కోసం, ఓకేనా? మన మగవాళ్ళ కోసం గెలిపియాలి నువ్వే. ఏందిరా అట్ట చూస్తున్నావు? నేనే చెప్తా, నువ్వు తర్వాత చెప్పు, సరేనా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ నీ అబ్బా తగ్గేదేలే. చెప్తాడు మనోడు, చెప్తాడు. కామ్గా ఉండండి. మన మగవాళ్ళని గెలిపించడానికి వచ్చిన పులి చెప్పుకోబోతుంది. రెడీయా? చెప్తావా? మళ్ళీ చెప్పాలా? మళ్ళీ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఆ. ఫైర్ ఆ. నీ అమ్మ కాదురా, నీ అమ్మ నా అమ్మ అంటే ఇద్దరు తిడతారు. నీ అవ్వ కింద నుంచి తీ. మహిళ చెప్పే ముందు ఫస్ట్ అను ఇట్లా. ఒకసారి పుష్ప. పుష్ప అదిరా కింద నుంచి పుష్ప. కింద నుంచి రా పుష్ప. ఇంకో కాదురా పుష్ప. పుష్ప అరే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ ఎవరు తగ్గేదలే. ఏందిరా నీలో ఎంతమంది? పట్టుకో లాస్ట్ అండ్ డైలాగ్, లాస్ట్ అండ్ ఏంట్రా? ఓకే కదా? ఫుల్ ఓకే కదా? ఓకే కొట్రా. ఓకే ఓకే రెడీ రెడీ. ప్రభాస్లో పెట్టి ప్రభాస్ 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 అంటే పెడతారా? పౌరుషంగా పెట్టరా? రెడీ రెడీ. ఆడిపోతే వీడు, ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మమ్మ కూడా అంటే ఎవడైనా అధికారం కోసం ఎగబడితే మైకు కూడా వచ్చుకోండి. అరే ప్లీజ్ రా, మగవాళ్ళ పరువు నిలబెట్టరా. వచ్చింది వచ్చింది వచ్చింది. నేను ఒకటి చెప్తా. ప్లీజ్ అనొద్దు, ప్లీజ్. నీకే నీ దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్. ఓ నా అయ్యి తాగు. నా కోపం వచ్చిందంటే నెక్కరెప్పి తీసి పంపిస్తా ప్లీజ్. వచ్చింది. నేను ఒకటి చెప్తా, నువ్వు ఒకటి చెప్పు. రెడీ రెడీ. ప్రభాస్లో వెళ్ళి పెట్టి, ప్రభాస్లో పెట్టి కింద నుంచి ఒకసారి రెడీ రెడీ. ఎవడు పడితే ఎవరు చిచి అదే చెప్తాను. ఇది ఆడిపోతే ఏడు, ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మమ్మ కూడా అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే ప్లీజ్. మొక్క మొక్కగా చెప్పడానికి ఇదని చికెన్ మొక్క. రెడీ చెప్తా మొక్క మొక్కగా. ఆడిపోతే ఏడు, ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మమ్మ కూడా అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అయిపోయిందా? ఎప్పుడైపోయిందిరా? మళ్ళీ మొత్తం కలిపి ఒకసారి చెప్పి. ఆడిపోతే ఈడు, ఈడిపోతే నేను చెప్పనేరా. రెడీ రెడీ. ఆడిపోతే ఈడు, ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మగుడు అంటే ఎవడైనా అధికారం కోసం ఎగబడితే సూపర్ అంటే అన్నానంటావు కానీ అసలు చెప్పింది నీకన్నా వినిపించింది. హలో పులి చెప్పే వినపడాలి రమ్మా. మన మగవాళ్ళ సైడ్ అట్ట చెప్పారు. ఏంది వెనక
పడు. ఏం పేరు నీ పేరు? గేసా? గ్రేసీ. పడుకో. ఇగో మా మగోళ్ళ సైడ్ నుంచి మా వాడు పులిలా చెప్పాడు. మీ అమ్మాయి కూడా డైలాగ్ ఇస్తా. నీకు కూడా ఇస్తా. మంచిగా చెప్తే మీ ఆడవాళ్ళు గెలిచినట్టు, ఓకేనా? రెడీ. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా చెప్పు. ఎవడ పడితే ఆడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి, తిన్న పశువుల తొట్ట, బాగమతి అడ్డ, చెప్పు. ఎవడ పడితే ఆడు రావడానికి. అమ్మాయి ఏ మైక్ పని చేయట్లేదబ్బా. నేను అందుకే నా నుండి చెప్తున్నా. ఇది మైక్ ఆన్ చేసావు. ఇద్దరు బాగా చెప్పారు. పాప గట్టిగా చెప్పట్లు ఒకసారి. ఒక నిమిషం ఉండు. థ్యాంక్ యూ గ్రేసీ, థ్యాంక్ యూ డేవిడ్. సూపర్ రా. పిల్లల కోసం గట్టిగా చెప్పట్లు. అమ్మా గ్రేసీ, ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. బాగా చదువుకొని ఫెయిల్ అవ్వాలి, ఓకే? లేదమ్మా, బాగా చదువుకొని పాస్ అవ్వాలి. నువ్వు పాస్ అవుతావు. ఆ బ్యాగ్ ఇవ్వచ్చు. బ్యాగ్ లేవా? ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా సింపుల్. గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున